ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్పై కేంద్రంలోని బీజేపీ వక్రబుద్ధి చూపిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్లో ఉన్న పెట్టుబడి స్థాయికి టీఎస్ఎస్ స్థాయికి ఏమాత్రమూ లోటు పడకుండా ఉండేందుకు తెలంగాణలో కూడా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్లలాగా ఇక్కడ కూడా పెట్టారు. కానీ ప్రధాని అహ్మదాబాద్లో పెట్టాలి, హైదరాబాద్లో ఎందుకు అని ఆయా అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నారంటూ అసహనాన్ని వెలిబుచ్చారు. భారతదేశంలో పరిశ్రమలు పెరిగినాయి, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. మంచి చెడును తెలివి గల రాష్ట్రాల కాడ ఇంకా ఎక్కువ వస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెరుగుతూ ఉంది, ఐటీ పెరుగుతూ ఉంది, మంచి పాలసీల కాడ అద్భుతమైన పెట్టుబడులు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏమైపోయిందంటే ఈ సంస్థల మధ్య, ఈ సంస్థలలో పనిచేసేటువంటి అత్యధిక పెట్టుబడిదారుల మధ్య గొడవలు జరుగుతాయి. అప్పుడప్పుడు కోర్టులలో పరిష్కారాలు కావాలంటే చాలా సమయం పడుతుంది. దానికి ఏం చెప్పింది ప్రపంచం మొత్తం, ఆధునిక ప్రపంచం అవలంబిస్తున్న పద్ధతి ఏంది? ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం అంటారు దాన్ని. కోర్టు బయట పంచాయతీలు తెంపుకున్నాడు. కోర్టులలోని సంవత్సరాలు, దశాబ్దాలు వెయిట్ చేయడం కాకుండా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం అని అంటారు దాన్ని. యావత్ ప్రపంచం అవలంబిస్తుంది. అది దాని నుంచి పుట్టుకొచ్చిందే మన లోకాయుక్త. అవుట్ ఆఫ్ ద కోర్టు అక్కడ పరిష్కారం చేసుకుంటారు. అందులో నుంచి పుట్టుకొచ్చేటియే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజంలో భాగంగా వచ్చేటువంటివి ఆర్బిట్రేషన్ సెంటర్స్. అవి మన దేశంలో లేవు. మన దేశంలో లేక మన సింగపూర్లో ఉంది, దుబాయ్లో ఉంది, ఈ మధ్య పెట్టినరు. మొదటి నుంచి లండన్లో ఉంది, జెనీవాలో ఉన్నట్టుంది బహుశా. సరే, యూఎస్లో పెట్టుకున్నాయి. మన ఇండియాలో లేదు. మనోళ్ళు కూడా పంచాయతీ తెంపుకుంటే అడవి తెంపుకుంటారు. హైదరాబాద్లో ఉండే ఐటీ స్థాయికి, ఇండస్ట్రీ స్థాయికి, మన టీఎస్ ఐపాస్ స్థాయికి, మనకు వచ్చే పెట్టుబడుల స్థాయికి హైదరాబాద్ యొక్క గౌరవాన్ని ఆకాశానికి ఎత్తి పెంచాలని చెప్పి, కొంత ఖర్చైనా మంచిది అని చెప్పి ఖర్చు భయపడకుండా మనం ముందుకు వచ్చాం. వారు దాన్ని సెటప్ అంతా, దాన్ని మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ల యొక్క పనితీరు మంచిగా గమనించి వాడి స్థాయికి తగ్గకుండా ఉండేటట్టు ఇక్కడ పెట్టాలని చెప్పి పెట్టిండ్రు. ప్రారంభించిన సంస్థ ప్రారంభం కూడా అయింది. ప్రధానమంత్రి గారు వాళ్ళ మీద ఒత్తిడి, అహ్మదాబాద్లో పెట్టాలి, హైదరాబాద్లో ఎందుకు, సాగు కొట్టిండ్రు. అని ఆల్రెడీ మాట ఇచ్చినామండి, చెప్పినాం, ప్రకటించడం అయిపోయిందని చెప్పి స్టార్ట్ చేశారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే మా మోడీ గారికి నిద్ర పడతలేదు. ఆయన దేశానికి కాదు ప్రధానమంత్రి, గుజరాత్కే ప్రధానమంత్రి. సిగ్గుతో చెప్తున్నా నేను ఈ మాట, బాధతో చెప్తున్నా, చాలా బాధతో చెప్తాను, మనసు గాలి. దీనికి ఒక శిఖండిని పెడతామని ఇలా బడ్జెట్లో ప్రకటించారు. దీనికి పోటీకి ఒక శిఖండిని డైరెక్ట్ గుజరాత్ అంటే బయట పడితే సిగ్గువద్దని చెప్పి దాని పేరు గిఫ్ట్ సిటీలో పెట్టి, గిఫ్ట్ సిటీ అట. ఏఐసిసి మాజీ అధ్యక్షుడు, మాజీ సీఎం దామోదరం సంజీవయ్య శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ పెద్దలు తీర్మానించారు. దామోదరం సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్, మాజీ పిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావు అన్నారు. ఈ నెల 14వ తేదీన దామోదరం సంజీవయ్య శత జయంతి ఉత్సవాలు ఉన్నాయని ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన జయంతి వేడుకల సందర్భంగా సెమినార్ నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దేశ పురోగమన, మౌలిక సదుపాయాల కల్పన బడ్జెట్ను అవగాహన లోపంతో సీఎం కేసీఆర్ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఈ దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని పరుష పదాలతో దూషించడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనం అంటూ మండిపడ్డారు. తెలంగాణలో పీఠం కదులుతుందని గ్రహించి బీజేపీ నాయకులపై బూతులతో విరుచుకుపడడం కేసీఆర్ దివాలా కోరుతనాన్ని సూచిస్తుందంటూ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమం చేస్తుంటాడు. హుజూరాబాద్లో భారతీయ జనతా పార్టీ గెలుపు, మా అభ్యర్థి ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి దళిత బంధు పథకాన్ని 4వ తేదీననే ప్రారంభం చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఏం చేసినా ఆగదు. 4వ తేదీ నుంచి రిజల్ట్ 2వ తేదీకి వస్తుంది. రిజల్ట్ అయిపోయిన వెంబడే 4వ తారీఖున దళిత బంధు పథకాన్ని అమలు చేయడం ప్రారంభం చేస్తాం అన్నాడు. మరి ఇప్పటిదాకా దాని విషయంలో మటుకు ఎలాంటి అడుగులు వేసినట్టు మనకు కనబడతలేదు. కేవలం మీడియాలో మాట్లాడడానికే పరిమితమైంది తప్ప, మీడియా ద్వారా చెప్పడానికే పరిమితమైంది తప్ప ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా కార్యక్రమం పట్ల ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. దళిత బంధు పథకాన్ని పక్కదారి పట్టించేందుకు
కేంద్రం 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రాన్ని నట్టేట ముంచిందని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక 39 లక్షల కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ స్థూలంగా ప్రజా సంక్షేమాన్ని ఫలంగా పెట్టిందంటూ అన్నారు. ఇక రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కేంద్రం తాజా బడ్జెట్లో అవసరమైన చర్యలు చేపట్టలేదు. కేవలం రక్షణ రంగంలోనే ప్రవేశిస్తున్న ప్రైవేటు రంగానికి లాభాసలు గ్యారంటీ చేసే ప్రయత్నమే తప్ప మరొకటి లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బడ్జెట్ను వ్యతిరేకించాలని, రాష్ట్రానికి జరిగిన ద్రోహాన్ని నిరసించాలని తమ్మినేని వీరభద్రం నిరసనకు పిలుపునిచ్చారు. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి గారు పెట్టిన బడ్జెట్ చాలా భారీగానే పెట్టారు. 39 లక్షల కోట్లతో బడ్జెట్ ఉంది. అయితే 14 లక్షల కోట్లు లోటుగా ఉంది. బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చే నాటికి కేవలం 48 లక్షల కోట్లుగా ఉన్న అప్పు 7 ఏళ్ల కాలంలో 1,15,00,000 అంటే 115 లక్షల కోట్లకు అప్పు పెరిగింది. అంత అప్పు ఉండగా ఒకేసారి మళ్ళీ 14 లక్షల కోట్లు అప్పు అయ్యే విధంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ అదనంగా వస్తున్న నిధులు లేదా అప్పు తెస్తున్న నిధులు దేనికోసం ఖర్చు పెడుతున్నారు? భారీగా రక్షణ రంగానికి కేటాయిస్తున్నారు. అది కూడా ప్రైవేటు ఆధ్వర్యంలో రక్షణ రంగ పరికరాలు ఉత్పత్తి చేసే దానికోసం, ప్రైవేట్ పెట్టుబడిదారుల లాభాల కోసం కేటాయిస్తున్నారు. మరొక వైపున మౌలిక రంగాలకు 30% పెంచామని చెప్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిదే, కానీ దాని బదులు ఏం తగ్గిస్తున్నారు? గతంలో ప్రజా సంక్షేమం కోసం కేటాయించిన దాంట్లో ఈ మొత్తాన్ని తగ్గిస్తున్నారు. ఇది దారుణం. ఉపాధి హామీ పథకం ఉదాహరణకు, ఉపాధి హామీ పథకానికి గతంలో గొప్పగా కేటాయించినట్టు కనపడినా వాస్తవంగా గత సంవత్సరం ఖర్చు పెట్టింది 98,000 కోట్లు. 98,000 కోట్లు గతంలో ఖర్చు పెట్టిన ఆ పద్ధతి తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తుందని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ట్విట్టర్ వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ ప్రవేశపెట్టిన 39 లక్షల కోట్ల బడ్జెట్లో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలకు కోచ్ ఫ్యాక్టరీ, నిజామాబాద్కు పసుపు బోర్డులు లేవు. వీటన్నింటినా కేంద్రం ఇస్తామని బడ్జెట్లో కేటాయించకపోవడం దారుణమని అసహనం వ్యక్తం చేశారు. గొప్పలుగా చెప్పుకునే కేసీఆర్ రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో విఫలమయ్యారంటూ షర్మిల ట్వీట్ చేశారు. అంబర్పేట్ ముస్లిం ఖబరిస్తాన్ స్థలం కోసం ఇబ్బందులు పడుతున్నామని సిపిఎం గోల్నాక్ ఇన్ఛార్జ్ రాయిస్ కోర్లు తెలిపారు. రేపు అంబర్పేట్కు మంత్రి కేటీఆర్ పర్యటన ఉండడంతో ముస్లిం శ్మశాన వాటికను సందర్శించిన తమకు స్థలం కేటాయించాలని కేటీఆర్ హామీ ఇవ్వాలని కోరుతున్నట్లు రాయిస్ కోర్లు తెలిపారు. कल जो सो हमारे केटीआर साहब मिनिस्टर जो सो अंबरपेट से कहीं पिरजादीगुड़े को जाने के वास्ते, दौरे के वास्ते जा रहे बोल के हमारे को मालूम है. हम मिनिस्टर साहब से गुजारिश यही कर रहे हैं कि जाते जाते वैसे ही अंबरपेट में खादरीबाग कब्रिस्तान है, वो कब्रिस्तान जो सो आके देखो, क्योंकि कैसा फुल हुआ है, क्या प्रॉब्लम चल रहा, उनको खुद मालूम होता वो देख के. क्योंकि इलेक्शन हुए जब केटीआर साहब भी वादा करे थे मुसलमानों के साथ कि कब्रिस्तान मैं मुसलमानों को दूँगा बोल के. इसलिए शायद केटीआर साहब को याद होगा, केटीआर साहब कोशिश कर रहे होंगे, मगर हम उनको जो सो कब्रिस्तान में आके एक बार देखिए कब्रिस्तान को, और हम हमारे माइनॉरिटीज़ भाइयाँ मिलके जो सो उनको एक मेमोरेंडम देना चाह रहे. अगर उन्होंने आके देखे तो मेहरबानी. పాత బస్తీలోని నివాస ప్రాంతాల్లో బస్తీలు రోజుకు డంపింగ్ యార్డ్లా మారుతున్నాయి. వీటిని చూసి చూడనట్లా ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ అన్ని పార్టీల నేతలు ఏకతాటిపైకి వచ్చారు. కార్పొరేట్ అనుకూల కేంద్రం బడ్జెట్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేశారు. గోల్కొండ క్రాస్ రోడ్ వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమంలో నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేటర్లకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందని అన్నారు. కార్పొరేషన్ పన్నులకు 12% నుంచి 7% తగ్గించిందని ఆందోళన చేసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. 25 సంవత్సరాల దశాబ్దం ఉన్నారు. ఏంటి బడ్జెట్లో పోయిన సంవత్సరం
96 కోట్లు పెట్టిన ఉపాధి హామీని ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికల్లా 73 కోట్లకు తగ్గించారు, 73,000 కోట్లకు తగ్గించారు. అటు ఉపాధి హామీ ఉపాధి హామీకి కానీ, ఆరోగ్యానికి కానీ, విద్యకు కానీ, లేదా మౌలిక వస్తువులకు కానీ వీటన్నిటికి తగ్గించారు. బడ్జెట్లో లాభాలు ఇచ్చే బడ్జెట్లో ప్రజా వ్యతిరేక నశించాలి. రక్షణ రంగంలో ప్రైవేటీకరణ, రక్షణ రంగంలో ప్రైవేటీకరణ, రక్షణ రంగంలో ప్రైవేటీకరణ. ఇది డౌన్ డౌన్ కేంద్ర బడ్జెట్, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, వ్యతిరేకంటే కార్పొరేట్ డౌన్ డౌన్ యూనియన్ బడ్జెట్. విద్యుత్తు ప్రైవేటీకరణలో భాగంగా వివిధ రాష్ట్రాల నేతలు ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ మింటి కాంపౌండ్ వద్ద తెలంగాణ స్టేట్ సథరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వద్ద విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు నిరసన వ్యక్తం చేశారు. చండీగఢ్, పుదుచ్చేరిలో విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మెకు మద్దతుగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ జరిపిన ఆందోళనలో విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు పెద్ద ఎత్తున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విద్యుత్ ప్రైవేటీకరణ కుట్రలో భాగంగానే చండీగఢ్, పుదుచ్చేరిలో లాభాల్లో ఉన్న విద్యుత్ సంస్థలను ప్రైవేటు వాళ్లకు అప్పచెప్పడానికి వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంజనీర్స్ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు చండీగఢ్ మరియు పుదుచ్చేరి రాష్ట్రంలో జరుగుతున్న విద్యుత్ ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్ర తరఫున ఈరోజు విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు, కార్మికులు వారికి సంఘీభావం తెలపడం కొరకు ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు ఇమ్మీడియట్గా విద్యుత్ ఉద్యోగుల మరియు కార్మికుల అలాగే విద్యుత్ వినియోగదారుల శ్రేయస్సు దృష్ట్యా ఈ యొక్క కేంద్రపాలిత ప్రాంతాల విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలి. ఏదైతే చండీగఢ్ రాష్ట్రంలో ఎమినెంట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి 871 కోట్ల రూపాయలకు అక్కడ విద్యుత్ సంస్థను అప్పగించారు, దాన్ని కూడా క్యాన్సిల్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. పుదుచ్చేరి రాష్ట్రంలో కూడా ఈ యొక్క విద్యుత్ శాఖను ప్రైవేట్ పరం చేయాలనే నిర్ణయాన్ని కూడా అక్కడ విద్యుత్ ఉద్యోగులందరూ కూడా వ్యతిరేకిస్తూ నిరవధిక సమ్మెకు వెళ్లారు. కాబట్టి ఆ యొక్క నిర్ణయాన్ని కూడా అక్కడ యొక్క రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. పుదుచ్చేరిలో ఉన్న ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళు కనుక ప్రైవేట్ పరం చేస్తే ప్రైవేట్ వాళ్ళకు ఆ యొక్క సంస్థను అప్పగిస్తే వాళ్ళ యొక్క 2 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారు. కానీ ఇంతలోనే తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో జరిగింది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రాజు, లావణ్యలు ఆల్విన్ కాలనీ నుంచి జగద్గుట్ట వైపు బైక్పై వస్తూ ఉండగా ఒకేసారి 2 లారీలు వచ్చాయి. దీంతో ముందు వెళ్లిన లారీ ఢీకొట్టడంతో ఇద్దరు కింద పడగా లావణ్య వెనక లారీ నుంచి కింద పడింది. ఇక దీంతో ఆమె తలపై నుంచి లారీ వెళ్లడంతో లావణ్య అక్కడికక్కడే మరణించింది. రాజుకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో కరోనా కేసులు వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో 94,020 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో 2,850 కరోనా కేసులు నమోదవడంతో పాటు కోవిడ్తో 2 మృతి చెందారు. కాగా హైదరాబాద్లో 859 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేసులు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బూస్టర్లా ఉంటుందనుకున్నామని అనుకున్నంత ఆశాజనకంగా లేదని వైఎస్ఆర్సీపీ ఎంపీలు అన్నారు. ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్ర బడ్జెట్పై మీడియా సమావేశంలో మాట్లాడుతూ నదుల అనుసంధానం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. గతంలో పోలిస్తే 35% మూలధన వ్యయం పెరిగిందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అని చెప్పి చెప్తున్నారు, కానీ ఫోకస్ మాత్రం రాజ్యం కా వికాస్ అన్న దానిపైన
ఫోకస్ లేదనని అనిపిస్తూ ఉంది. మొత్తం 40 లక్షల కోట్ల రూపాయలకి ఇంచుమించుగా బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అది గత సంవత్సరంతో పోల్చి చూస్తే 4.6 లక్షల కోట్ల కన్నా ఎక్కువగా ఉంది. ఈ ఎక్స్పాన్షనరీ బడ్జెట్ అన్నటువంటిది అప్రిషియేట్ చేయగలిగినటువంటి అంశం అయినప్పటికీ కూడా గ్రోత్ రేట్ విషయానికి వస్తే ఈ 2021-22లో గ్రోత్ రేటు 9.2%గా చెప్తా ఉన్నారు బడ్జెట్లో. ఇది నిజంగా ఈ యొక్క కరోనా టైంలో 9.2% అన్నటువంటిది నిజంగా అభినందించినటువంటి విషయం. ఇక ఎస్టిమేట్ రిడక్షన్ ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్ వస్తే 6.9% నుంచి 6.4% వరకు ఫైనల్గా ఫిస్కల్ డెఫిసిట్ అన్నటువంటిది రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఎఫ్ఆర్బిఎం ఫిస్కల్ లిమిట్లో లిమిట్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు డెఫిసిట్ అన్నటువంటిది 3%